కూటములు మారడంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తర్వాతే ఎవరైనా సార్, ఎందుకంటే చాలాసార్లు గత దశాబ్ద కాలంలో 2 సార్లు ఆర్జేడీతో ఆయన పొత్తు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో 3rd హైయెస్ట్ సీట్స్ ఉన్న పార్టీ జేడీయూ. సో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ చీఫ్ ఒక ఆఫర్ చేశారు సార్, డోర్స్ ఓపెన్గానే ఉన్నాయి అని చెప్పి ఆయనకి వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. సో ఏం జరిగే అవకాశం ఉంది అంటారు? అది ఎలా ఊహిస్తారు? ప్రతిదాన్ని నన్ను ఊహించమంటే నితీష్ కుమార్ గతంలో కూడా చాలా సార్లు జర్నలిజం ఇస్ నాట్ స్పెక్యులేషన్, లెట్ us బి వెరీ క్లియర్. ప్రతిదాన్ని ఊహించమంటే నాకు ఊహించాల్సిన పని లేదు, అవసరం లేదు. ఓకే, ఎందుకు ఆఫర్ చేసిన అదే అడగండి, నేను చెప్పగలుగుతాను తప్ప ఏం జరగబోతుందంటే నేను ఎలా ఊహిస్తాను? జ్యోతిష్యం తెలియాలి. నితీష్ కుమార్ ఎవరైనా కానీ ఇప్పుడు రాజకీయాలు ప్రతిదాన్ని ఊహాగానాలపైన జర్నలిజాన్ని నేను అంగీకరించను. కొన్నిసార్లు స్పెక్యులేట్ చేస్తాం, ఎప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు స్పెక్యులేట్ చేస్తాం. అంటే కొన్ని మెటీరియల్ ఎవిడెన్స్, కొన్ని విషయాల ఆధారంగా స్పెక్యులేట్ చేసిన ప్రతిదాన్ని స్పెక్యులేట్ చేయడం అనేది ఈజ్ నాట్ ఎ గుడ్ జర్నలిజం. మీరు అన్నట్లు మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇలా ఆఫర్ చేయాల్సి వచ్చింది? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పొలిటికల్ క్వశ్చన్. ఎందుకు ఆఫర్ చేయాల్సి వచ్చింది అంటే మీకు ఇట్స్ ఎ మైండ్ గేమ్. లాలూ యాదవ్ అన్న మైండ్ గేమ్. వాస్తవంగా తేజస్వి యాదవ్ ఈ మధ్య ప్రకటించాడు కూడా, ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ను ఎలో చేయము అని. కానీ ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవే కాదు, కంటిన్యూస్గా స్ట్రీమ్ ఆఫ్ ఆర్జేడీ లీడర్స్ ఈ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటనతో దానికి మరింత వాల్యూ వచ్చింది. కానీ తర్వాత ద్వితీయ శ్రేణి లీడర్లు, 2nd ర్యాంక్ లీడర్ చాలా కాలంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ అ మైండ్ గేమ్. ఎన్డీఏలో ఏం జరుగుతుంది అంటే బీహార్లోనే కాదు, దేశంలో ఎక్కడైనా బీజేపీ స్ట్రాటజీ ఏముంటుందంటే తన పార్టీ పెరగాలి, ఈవెన్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైన్. ముఖ్యంగా మోడీ, అమిత్ షాల నాయకత్వం వచ్చాక ఇది మరింతగా పెరిగింది. వాజ్పేయి హయాంలో బీజేపీ ఉన్న రోజుల్లో మిత్రపక్షాల పట్ల లీవ్ అండ్ లెట్ లీవ్, అంటే బీజేపీ జీవిస్తుంది మీరు జీవించండి అంటూ మిత్రపక్షాల ఎక్స్పెన్స్తో పార్టీ పెరగాలని ఆలోచించలే వాజ్పేయి. అందుకే మీకు వాజ్పేయి ఎరాలో వాజ్పేయికి బాలాసాహెబ్ ఠాక్రేకు చాలా మంచి సంబంధాలు. బాలాసాహెబ్ ఠాక్రే చెప్పింది కూడా, ఈవెన్ ఒక దశలో ముఖ్యంగా బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన తర్వాత శివసేన దేశమంతా విస్తరించాలని ప్రయత్నించింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వారిస్తే బాలాసాహెబ్ ఠాక్రే ఆ ప్లాన్ వదులుకున్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే ఎందుకు వాజ్పేయిజీ వద్దన్నాడు అంటే ఆల్రెడీ బీజేపీ ఉంది, ఇప్పుడు శివసేన కూడా ఆల్ ఇండియా పార్టీ అయితే హిందుత్వ పాలిటిక్స్లోనే అనవసర పోటీ వల్ల నష్టపోతుంది హిందుత్వ కాజని వాజ్పేయి చెప్పినందుకు తాను శివసేనను మహారాష్ట్ర దాటి విస్తరించలేదు అని బాలాసాహెబ్ ఠాక్రే ప్రకటించాడు. అంటే అదొక వాజ్పేయి ఎరాలో ఉండే మిత్రపక్షాలతో ఉండే సంబంధాలకు ఉదాహరణ. మీకు మహారాష్ట్రలో వాజ్పేయి ఎరాలో శివసేన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు మోడీ అమిత్ షాల యుగం వచ్చాక వాట్ మే కమ్, బీజేపీ షుడ్ ఎక్స్పాండ్, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో ఇది తప్పు ఒప్పో నేను జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ఒక రాజకీయ పార్టీ ఎలా తన విస్తరణ కొరకు వ్యూహరచన చేస్తుందో ఆ పార్టీ ఇష్టం. అది మనం ఎవరం కామెంట్ చేయడానికి. బీజేపీ ఉన్నది బీజేపీని పెంచుకోవటానికి, కానీ శివసేనను, జేడీయూను, తెలుగుదేశాన్ని, జేడీఎస్ను పెంచడానికి బీజేపీ లేదు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నది బీజేపీని పెంచుకోవటానికి, కానీ ఆ వ్యూహమైతే మారింది, విధానమైతే మారింది. సో ఈ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్, అంటే మిత్రపక్షాలను కూడా బలహీనపరిచి వారిని కూడా దాటి తాను పెరగాలి అనే వైఖరి బీజేపీ తీసుకుంటుంది. ఈ వైఖరి వల్ల ఏమవుతుందంటే చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ఘర్షణ అనివార్యమవుతుంది. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలోనే అసలు బీజేపీ చిన్న పార్టీ, కానీ ఏం జరిగింది? ఏడీఎంకేకి బీజేపీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఎందుకు? ఏడీఎంకేకి చెందిన నాయకులే వచ్చి బీజేపీలో చేరడం మొదలుపెట్టారు. సో బీజేపీ పెరిగింది, ఏడీఎంకే తగ్గింది. అఫ్కోర్స్ ఇంకా బీజేపీ కన్నా ఏడీఎంకే పెద్ద పార్టీ. మీరు కర్ణాటకలో ఏం జరుగుతుంది? జేడీఎస్ బలహీనపడుతుంది, బీజేపీ బలపడుతుంది. రెండో ఉదాహరణ. మీకు మూడో ఉదాహరణ మహారాష్ట్ర. ఇలా శివసేన ఏ స్థాయిలో బలహీనపడింది మీరు చూశారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో 20 సీట్లకు పరిమితం అయిపోయింది.
ఉద్ధవ్ శివసేనను చీల్చారు. చీలిక వర్గానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చే దశకు వచ్చింది, 10-12 సీట్లు. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఏ మిత్రపక్షం అవసరం కూడా లేదు. దే విల్ కమ్ టు పవర్ ఆన్ ఇట్స్ ఓన్. ఇలా శివసేనను క్లోజ్ చేయగలుగుతున్నారు. సో ఇలా చాలా రాష్ట్రాల్లో ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలై. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదా అంటే జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది, జరగాల్సిందే. ఎందుకంటే దేశమంతటా ఇదే పాలిటిక్స్ కదా. సో తమతో పరోక్షంగా కలిసి ఉన్న జేడీయూని కూడా అంతం చేసి ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. సో అందువల్ల ఇక్కడ తెలంగాణలో మొదటి టర్మ్లో కేసీఆర్ బీజేపీతో మోడీతో బాగా ఉన్నా కూడా దుబాక నుంచి మొదలుపెట్టి హుజూరాబాద్ వరకు బీజేపీ బీఆర్ఎస్ను ఓడించలేదా? అందువల్ల దేశం అంతటా కూడా ప్యాటర్న్ ఒకటే, తన మిత్రపక్షమైనా సరే తొక్కుకుంటూ వెళ్తుంది బీజేపీ. అది బీజేపీ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అందువల్ల అక్కడ కూడా బీహార్లో కూడా ఏం జరుగుతుందంటే బీజేపీ తనంతట తానుగానే పెరగాలి అని ప్రయత్నం చేసే క్రమంలో మీకు బీజేపీకి ఎప్పుడు కూడా బీహార్లో 20% మించి ఓటింగ్ ఉండదు. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఎమర్జ్ అయింది. చాలా కాలంగా ఆర్జేడీ తర్వాత పెద్ద పార్టీ జేడీయూఏ. కానీ ఇటీవల కాలంలో జేడీయూ అలాగే లోక్ జనశక్తి పార్టీలు బలహీనపడుతూ వచ్చాయి, బీజేపీ బలపడుతూ వచ్చింది. సేమ్ ట్రెండ్. మీరు ఏడీఎంకే బలహీనపడింది, బీజేపీ బలపడింది. జేడీఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. మీకు బిజు జనతాదళ్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. బీఆర్ఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. అంటే మిత్రపక్షాలే కావచ్చు, పరోక్ష మిత్రపక్షాలే కావచ్చు. సో ఇలా శివసేన బలహీనపడింది, బీజేపీ బలపడింది. సో ఈ ప్యాటర్న్లో భాగంగా మీకు బీహార్లో కూడా జేడీయూ బలహీనపడింది, బీజేపీ బలపడింది. ఇది నితీష్ కుమార్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో అధికారం కొరకు ఎన్డీఏలో ఉన్నా అది ఆయన బేస్ కదిలిపోతుంది, కానీ అనివార్యంగా ఉంటున్నాడు. అలాగే ఇటీవల కాలంలో మీకు 2 స్టేట్మెంట్లు చాలా కీలకం. ఒకటి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటిదాకా జేడీయూ కోరుకుంటున్నది ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్లో ఎన్డీఏ ఎన్నికలకు పోతుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వం, కానీ జేడీయూ కాదు, పెద్ద పార్టీ బీజేపీ. అక్కడ ఇవాళ ఎన్డీఏలో జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అందువల్ల మీకు అయినా కూడా నితీష్ కుమార్ నాయకత్వంలోనే వెళ్ళాలి అనేది జేడీయూ వాదన. జేడీయూ వాదనకు ప్రాతిపదిక ఏంటంటే సీట్లు తక్కువ ఉన్న నితీష్ కుమార్ లాంటి టవరింగ్ లీడర్ బీజేపీలో కూడా లేడు కనుక నితీష్ కుమార్ నాయకత్వంలో పోతేనే ఎన్డీఏ గెలుస్తుంది అని. అంటే బీజేపీకి బలమున్న అధికారంలోకి రావడానికి కీలకమైన క్రిటికల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు బీజేపీకి నేను ఇంతకుముందు చెప్పినట్లు 20% మించి మీకు ఓటింగ్ లేదు. అందువల్ల నితీష్ కుమార్కు ఒక 15% ఓట్ బేస్ ఉంటుంది. ఆయన కుర్మీ కమ్యూనిటీ కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఓ పెద్ద లీడర్. సో నితీష్ బీజేపీకి ఉన్న అప్పర్ కాస్ట్ ప్లస్ కొన్ని బీసీ కులాలు, నాన్ యాదవ్ ఓబీసీస్, ఈ సెక్షన్స్కు అదనంగా కలిసి రావాల్సింది నితీష్ కుమార్ సామాజిక బేస్. ఆ నితీష్ కుమార్కు ఇన్ని పార్టీలు మారిన, ఇన్ని కూటములు మారినా 15% సోషల్ బేస్ అనేది నితీష్ కుమార్కు కన్సాలిడేటెడ్గా ఉంది. ఆ 15% సోషల్ బేసే బీజేపీకి కావాలి, ఆ 15% సోషల్ బేసే ఆర్జేడీకి కావాలి. విన్నింగ్ మార్జిన్ రావాలంటే అది నితీష్ కుమార్ కన్నా ప్రత్యేకత. అంటే ఆర్జేడీకి బలం ఉంది, బీజేపీకి బలం ఉంది, కానీ సొంతగా అధికారంలోకి వచ్చే బలం లేదు. సొంతగా అధికారంలోకి వచ్చేలా బ్యాలెన్స్ టిల్ట్ చేయగలిగే బేస్ నితీష్ కుమార్కి ఉంది. అందువల్ల నితీష్ కుమార్ అనే వ్యక్తి మోస్ట్ ఎలిజిబుల్ లీడర్గా మారిపోయాడు, అలాగే మిత్రపక్షంగా మారిపోయాడు. సో అందువల్ల బీజేపీ ఏంటంటే ఇటీవల అమిత్ షా ప్రకటించాడు, మహారాష్ట్ర తరహా ప్రయోగం వైపుగా బీహార్లో కూడా బీజేపీ ఆలోచిస్తుంది అని ఇండికేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం ఏంటి? మహారాష్ట్రలో మీకు శివసేన నేత నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, మీకు షిందే నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, ఏక్నాథ్ షిందే నాయకత్వంలో. కానీ శివసేన కన్నా పెద్ద పార్టీ బీజేపీ కూటమిలో. అక్కడ ఇదే చర్చ జరిగింది. ఏక్నాథ్ షిందేకున్న మంచి పేరు వల్ల మహారాష్ట్రలో కూటమి గెలుస్తుంది, ఆయన మహిళలకు అమలు చేసినటువంటి పథకము అని ఈ షిందే వర్గము శివసేన వాదించింది.
కానీ బీజేపీ అక్కడ ఎవరు సీఎం అని చెప్పకుండా ఎలక్షన్స్కి పోయింది. మోడీ పేరిట ఎలక్షన్స్కి పోయింది. పోయినాక ఎలక్షన్ అయిపోయాక షిందేను 100 చెర్ల నీళ్ళు తాగించి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు. సో అదే ప్లాన్ బీహార్లో అమలు చేస్తానికి బీజేపీ సిద్ధపడుతోంది. అమిత్ షా పరోక్షంగా ఇండికేషన్ కూడా ఇచ్చాడు, బీహార్లో మహారాష్ట్రలో లాగా బీహార్లో కూడా పోతామని. ఇది జేడీయూకు నచ్చని విహారం. ఎందుకంటే జేడీయూ కోరుకునేది స్పష్టంగా ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని ప్రజలకు వెళ్ళాలి అని. సో ఇది అమిత్ షా స్థాయిలోనే ఈ సిగ్నల్ ఇవ్వడం అనేది జేడీయూలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే విజయ్ కుమార్ సిన్హా, వికే సిన్హా, బీహార్ బీజేపీ అగ్రనేత, ఆయన ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి కోరిక బీహార్లో బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని అని. వాజ్పేయి కోరిక బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని. ఇది కూడా జేడీయూను భరించలేకుండా చేస్తుంది. వాస్తవంగా 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత మోడీ గాయపడ్డాడు. అంటే బీజేపీ పొలిటికల్గా ఉండేది. మోడీ 303 సీట్స్ నుంచి 240కి బీజేపీకి పడిపోయింది. సొంతగా మెజారిటీ లేదు ఫస్ట్ టైం. 2014 వేరు, 2014 లాగా కాకుండా 2024లో మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో ఉంది. అందులో మీరు మొదట్లో క్వశ్చన్లో చెప్పినట్లు తెలుగుదేశం తర్వాత ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ తర్వాత 3rd లార్జెస్ట్ పార్టీ జేడీయూ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నితీష్ కుమార్ చాలా మోడీకి ఒక రకంగా వంగి దండాలు పెడుతున్నాడు మీరు. సో ఒక దశలో మోడీకి కాలు మొక్కడానికి కూడా ప్రయత్నం చేశాడన్న విమర్శలు కూడా వచ్చాయి. అంత వంగి ఉన్నా కూడా బీజేపీ అగ్రెషన్లో మార్పు లేదు. ఎందుకంటే బీజేపీకి వంగి ఉండడమా ఇవన్నీ అనవసరం. బీజేపీకి కావాల్సింది పొలిటికల్గా తన అప్పర్ హ్యాండ్ పార్టీగా రావాలి. ఈ నితీష్ కుమార్లు, చంద్రబాబు నాయుడులు బెదిరిస్తే బెదరటానికి, అదిరిస్తే అదరటానికి అది బీజేపీ. అందువల్ల వీళ్ళకి ఎప్పుడు మూడు మారుతుందో తెలియదు, ఎప్పుడు ధర్మ పోరాట దీక్షలు చేస్తారో తెలియదు. బీజేపీ అంత అమాయకమైన పార్టీ కాదు. దే నో ఇట్ వెరీ వెల్. వాళ్ళ అవసరాల కొరకు ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలవచ్చు, రేపు కేసీఆర్తో కలవచ్చు. బట్ దే ఆర్ వెరీ క్లియర్, వీళ్ళందరూ శాశ్వతం కాదు, శాశ్వతం తన పార్టీ. అది తెలిసిన బీజేపీ బీహార్లో సొంతగా తనంతర తానుగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో ఇదే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయ్యి. బీహార్లో ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనివార్యంగా ఎన్డీఏ, బీజేపీ, జేడీయూల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తానికి లాలూ ప్రసాద్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇది పొలిటికల్ వెటరన్. సో ఎన్డీఏలో ఈ బీజేపీ, జేడీయూల మధ్య క్రియేట్ అయినటువంటి ఈ మిస్గివింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, కొన్ని అనుమానాలు, అపోహలు, కొన్ని రకమైన ఇబ్బందులు, వీటిని ఎన్కాష్ చేసుకోవటానికి వ్యూహాత్మకంగా నితీష్ కుమార్కు తలుపులు తెరిసే ఉన్నాయంటాడు. ఇక నిజంగానే తెరుచుంటాయా? పాలిటిక్స్లో స్టాట్యుటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సిగరెట్ తాగడం, పొగ తాగడం శరీరానికి హానికరమని సిగరెట్ డబ్బాలు అమ్ముకుంటా ప్రభుత్వం దానిపైన జిఎస్టీలు వసూలు చేసుకుంటా, దానిపైన ఎక్సైజ్ డ్యూటీలు వసూలు చేసుకుంటా స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తుంది. పొగ తాగడం శరీరానికి హానికరమని. రాజకీయాల్లో స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఒక పార్టీ మరో పార్టీతో కలవదు అని ఎప్పుడూ గ్యారంటీ ఇవ్వకూడదు. అది ఎందుకంటే ఎవరితో కలుపుతాడో ఏమీ చెప్పలేం కనుక ఆ స్టాట్యుటరీ వార్నింగ్ నితీష్ కుమార్ విషయంలో మరింతగా వర్తిస్తుంది. నాకు తెలిసినంత వరకు 5 సార్లు అటు ఇటు మారాడు అనుకుంటాను. సో 5 సార్లు మారినాడు, 6వ మారడా, అది ఎవరు చెప్పగలం. బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే నితీష్ కుమార్ ఏదో ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి ఆ ఇండియా కూటమిలో చేరుతున్నాడని కాదు. యాజ్ ఆఫ్ టుడే ఆ ఎన్డీఏలో బీజేపీ, జేడీయూల మధ్య ఏర్పడుతున్న ఒక ఇబ్బందికర వాతావరణాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఆర్జేడీ ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ఇది.